కార్తీక సోమవార వ్రతం ఏ విధంగా చేయాలి? చాలామంది కార్తీక మాసం మొత్తం చేయకపోయినా కార్తీక సోమవారం వ్రతం చేస్తూ ఉంటారు. కార్తీక సోమవారం రోజు శివార్చన చేసి శివుడికి అభిషేకాలు చేసి ఉపవసిస్తూ ఉంటారు. అయితే కొంతమంది 4 కానీ 5 కానీ సోమవారాలు వస్తే మొత్తం సోమవారాలు చేస్తారు. అంటే కార్తీక మాసం మొత్తము ఉపవసించలేనటువంటి వాళ్ళు సోమవారాలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. వీలు కాని వాళ్ళు కనీసం ఒక్క సోమవారమైనా చేస్తారు. ఇది నిజానికి కార్తీక సోమవార వ్రతం ఏ విధంగా చేయాలి? అసలు సోమవార వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితం వస్తుంది? సోమవార వ్రతం ఏ విధంగా చేయాలి? సోమవారము అంటే శివుడికి సంబంధించినటువంటి వారంగా మనం చెప్పుకుంటాం. ఆ రోజు శివుడికి అర్చన, అభిషేకాలు, పూజలు చేయటం వలన శివానుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్తారు. ఎప్పుడూ సదా నక్తం ఉండేటువంటి వాళ్ళు, అంటే సోమవారం జీవితాంతం నక్తవ్రతం చేసేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే సోమవార వ్రతం చేసి ఎవరు నక్తవ్రతం చేసి ఎవరు శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, స్త్రీలకి వైధవ్య దోషాలు పోతాయి అనేటువంటి ప్రత్యేక అంశం మనకి స్కాంద పురాణంలో కనిపిస్తోంది. మామూలుగా సోమవారాలే కాకుండా కార్తీక మాసమైన ప్రత్యేకంగా సోమవారాలు ఎలా చేయాలి? ఇక్కడ మనకి 6 విధాలుగా కనిపిస్తోంది. ఒకటి ఏమిటి అంటే, ఈ కార్తీక మాసం మొత్తం కూడా నక్తవ్రతం చేయటం. నక్తవ్రతం అంటే ఉదయాన్నే స్నానం చేసి పూజాధికాలు ముగించుకుని పగలంతా ఉపవసించి సాయంత్రం శివదర్శనం చేసుకొని దీపదానం చేసిన తరువాత సాత్వికమైనటువంటి ఆహారాన్ని నక్షత్రాలు వచ్చిన తర్వాత రాత్రి భుజించటాన్ని నక్తవ్రతంగా చెప్తూ ఉంటారు. అలా కార్తీక మాసం మొత్తము చేయొచ్చు, కనీసం కార్తీక సోమవారాలైనా ఆ విధంగా చేయవచ్చు. అయితే ఆ విధంగా చేయలేనటువంటి వాళ్ళు ఏకభుక్తమని శివారాధన చేసి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం మానివేసినా కూడా దోషం లేదు అని చెప్తూ ఉంటారు. అంటే మొట్టమొదటిది నక్తవ్రతం చేయడమే. వీలు కాక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు, శరీరం సహకరించలేనటువంటి వాళ్ళు ఏకభుక్తం కూడా చేయవచ్చు, రాత్రి భోజనం మానేయాలి. అంతేకాకుండా ప్రప్రథమంగా చెప్పేది ఏమిటి అంటే, అసలు సోమవారం రోజు ఎలాంటి ఆహారము తీసుకోకుండా శివార్చన చేస్తూ శివనామస్మరణ చేస్తూ మాత్రమే గడపడం అత్యంత శ్రేష్టమైందిగా చెప్తారు. రెండవది నక్తం, మూడవది ఏకభుక్తం. ఇకపోతే 4వ విధానం ఏమిటంటే ఆయాచితం అంటారు. ఆయాచితం అంటే ఆ రోజు సోమవారం రోజు శివదర్శనం చేసుకుని శివుడికి పూజ చేసి దీపదానం చేసి కూర్చుంటారు. ఎవరైనా వచ్చి మీరు ఈరోజు భోజనం చెయ్యండి అని చెప్తే మాత్రమే సోమవారం భోంచేస్తారు. లేకపోతే శివాజ్ఞ లేదు అని ఆ రోజు భోజనం చేయరు. అంటే శివుడి అనుగ్రహం ఉంటే ఎవరో ఒకరు వచ్చి వారికి చెప్తూ ఉంటారు, ఇక భోజనం చేయండి, సాయంత్రం అయిపోయింది, నక్తవ్రతం కూడా అయిపోతుంది, మీరు భోజనం చేయండి అని చెప్తే అప్పుడు శివాజ్ఞగా వాళ్ళు భావించి ఆ రోజు భోంచేస్తారు. అలా చేస్తేనే వాళ్ళకి ఆయాచితం అనేటువంటి దాన్ని అనుసరించి ఆ రోజు వ్రతం చేసినటువంటి ఫలితం దక్కుతుందిట. అయితే ఇవేవీ చేతకానటువంటి వాళ్ళు, అననుకూల పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, బాలలు, గర్భిణీలు, ఇలా రకరకాల అవస్థలు మనకి ఉంటూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కార్తీక మాసంలో కనీసం నియమనిష్టల్ని పాటిస్తూ, నియమనిష్టలు అంటే మాంస భోజనం కానీ నిషేధమైనటువంటి వస్తువులు కానీ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ అహర్నిశలు భగవన్నామస్మరణ చేస్తూ శివకేశవుల నామస్మరణ చేస్తూ తెల్లవారుజామున, అంటే తెల్లవారకుండానే స్నానం చేయాలి, దీపదానం చేయాలి. ఉపవసించకపోయినా పర్వాలేదు, నియమనిష్టల్ని పాటిస్తే చాలు, వాడికి ఈ కార్తీక సోమవారం ఉపవసించినటువంటి ఫలితం వస్తుందిట. అంటే కార్తీక మాసం అంతా కాకపోయినా కనీసం సోమవారాలైనా ఇలాంటి నియమాన్ని వాళ్ళు పాటించాలి. అలా పాటించడం వలన కూడా వాళ్ళకి ఫలితం వస్తుందిట. ఇంకా వృద్ధులై ఉన్నారు, బాలలుగా ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చాలా అనారోగ్యంతో ఉన్నారు, ఔషధ సేవనం చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళు ఉపవసించకపోయినా, తెల్లవారుజామున లేసి స్నానం చేయకపోయినా పర్వాలేదు, మామూలుగా స్నానం చేసి శివనామస్మరణ చేసుకుంటూ ఉండి నిత్యం తిలదానం చేయాలిట. అంటే ఈ సోమవారాలైనా తిలదానం చేయటం, శివార్చన చేయటం లాంటివి చేస్తూ ఉండాలి, నియమనిష్టల్ని పాటించాలి. అలా పాటించటం వలన సోమవారం చేసేటువంటి ఫలితం వస్తుందిట. ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, సోమవారాన్ని 6 రకాలుగా చేయవచ్చు.